మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించి బీబీజీ రామ్జీ పేరు మార్పు చేసి చట్టం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలపై 40% నిధులు భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నూనెపల్లి జంక్షన్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి అనంతరం ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డ్రామా పీడీ సూర్యనారాయణకి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమన్ శ్రీనివాసులు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామచంద్రుడు, నరసింహనాయక్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా నాయకులు వెన్న బాలవెంకట్, వామపక్ష ప్రజా సంఘాల నాయకులతో పాటు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు రుణాలను 11 సంవత్సరాల కాలంలో 17 లక్షల కోట్ల పైగా చేయించిందని, కానీ దేశం అభివృద్ధి చెందాలంటే పల్లె ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏకైక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వహించడం కోసం గత 11 సంవత్సరాల కాలంలో అరకొర నిధులు కేటాయించి పూర్తిగా ఎత్తివేయాలనే దురుద్దేశంతో బీబీజీ రామ్జీ అనే పేరు పెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ రోజు ఈ బిల్లును తీసుకొని రావడం జరిగింది. మహాత్మా గాంధీ పేరును తీసేయడం ద్వారా గాడ్సే వారసులం అని ధన్యవాదాలు సార్. ఈ విషయం పైన మీరు కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది. ముఖ్యంగా నేడు పార్లమెంటులో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి జీరామ్జీ బిల్లు వలన గ్రామీణ ప్రాంత ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చడంలో కేంద్ర ప్రభుత్వము చాలా కుతూహలంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఈ జీరామ్జీ బిల్లు ప్రవేశపెట్టడం వలన రాష్ట్రాల పైన 40% అదనంగా భారం వేయబోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో కేవలం 40 కోట్లు కేటాయించి ఇవ్వాలంటే కూడా చాలా వరకు పెండింగ్ లో బిల్లులు ఉంచేటువంటిది. ఈ రోజు 4000 కోట్లు చెల్లించాలంటే ఈ పథకాన్ని నీరు గార్చే విధంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును తీసివేయడము, మహాత్మా గాంధీని అవమానించడమే. ఎందుకంటే వీళ్ళ కపట బుద్ధి బయటపడడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తూ మేము గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులము, ఏ విధంగా ఈ పథకాన్ని కొనసాగిస్తాము అనేటువంటి రీతిలో ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు సంకేతాన్ని ఇచ్చింది. కాబట్టి ఇప్పటికైనా భారతదేశం అంతా గాంధీ గారిని జాతీయ పితగా కొలుస్తుంటే బీజేపీ మాత్రము మేము గాంధీని పేరు పెట్టి పిలువము, అటువంటి పథకం ఏది ఉన్నా కూడా మేము రద్దు చేస్తామనేటువంటి రీతిలో ఈ రోజు గాంధీని అవమానిస్తుంది. కాబట్టి ప్రజలంతా ఈ రోజు కేంద్ర ప్రభుత్వమైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చకపోతే రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేసి పీడీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో తమకున్నటువంటి సంఖ్యాబలాన్ని ఆసరా చేసుకుని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, కౌలు రైతుల కడుపులు కొట్టే విధంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ రామ్జీ పథకాన్ని ఈరోజు తీసుకువచ్చింది. ఈ పథకం బిల్లు తీసుకురావడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు, కూలీలకందరికీ కూడా ఉపాధి లేకుండా పోతుంది. అనేక సంవత్సరాల నుండి ఈ దేశంలో కనీసం తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు ఉపాధి కల్పించాలని చెప్పేసి ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, వామపక్ష పార్టీ నాయకులందరూ పోరాడి ఈ పథకాన్ని సాధించుకుంటే ఈ పథకాన్ని నీరు కార్చే విధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు గతంలో ఈ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ 10% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ కార్మికులకందరికీ కూడా ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి ఉండేది. నేడు ఈ రోజు రామ్జీ బిల్లు తీసుకురావడం వల్ల కేంద్రం 60%, రాష్ట్రం కేవలం 40% నిధులు కేటాయించుకోండి. మీ గతంలో ప్రభుత్వ నిధులు కేటాయించిన తర్వాతనే పనులు చేయించేది. ఈ రోజు పెట్టినటువంటి ఈ బిల్లులో ముందు మీరు పనులు చేయించుకోండి, మీరు పనులు చేయించిన తర్వాత మేము బిల్లులు ఇస్తామని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రైతుల నుంచి కార్మికులకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి క్రమంగా తప్పుకునే ప్రయత్నం చేస్తుంది.
ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.